It's already 12 o'clock now. It's going to 12 o'clock now. Good afternoon, everybody. Okay, in the previous classes, we are discussing about respiration in different organisms. And also we discussed about fermentation and combustion. Differences also we discussed now. What is fermentation? Fermentation is nothing but the degradation of complex molecules into smaller molecules in the absence of oxygen. అంతే కదా, అదే కదా మనం చూసాం కదా ఈ లాస్ట్ క్లాస్ లో. మనం ఫెర్మెంటేషన్ ఎక్కడ చూస్తాము? వేర్ విల్ వి అబ్జర్వ్ ఫెర్మెంటేషన్? ఇడ్లీ దోశ బ్యాటర్స్ లో చూస్తాము. నెక్స్ట్ మేకింగ్ ఆఫ్ ఆల్కహాల్, బెవరేజెస్, వీటన్నిటిలో కూడా మనం ఏం చేస్తామంటే ఫెర్మెంటేషన్ ప్రాసెస్ ని చూస్తాం. Who are mainly responsible for the fermentation, ma? Which organisms are responsible? Yeasts are mainly responsible for fermentation. Okay, that is about fermentation. What is meant by combustion? Combustion is nothing but the burning of food materials in the presence of oxygen. Okay na? Oxygen presence lo jarige degradation emantamante combustion antam. You have there is one doubt ma already. You have, what is that? What is the difference between the respiration and combustion? Respiration is also occurring in the presence of oxygen, na? Combustion is also occurring in the presence of oxygen. What are the main differences there? Combustion occurs in outside the cells. Respiration occurs inside the cells. Suppose combustion ki manam examples em cheppunnam last class lo, burning of wood plus ignitement of LPG gas and also petrol ante vehicle ki manam use chese fuel kuda akkada kuda em jarugutundi combustion anamata. Okay, these are the examples of combustion. Okay, let us see in detail about respiration and combustion, ma. What are the differences between combustion and respiration? Okay, Mahendra, ఒకసారి స్లైడ్స్ పెట్టవా? మేడం, మహేంద్ర ఒక్క నిమిషం. మహేంద్ర, ఇది 65 స్లైడ్ పెట్టవా? మేడం. ఓకే మేడం. Okay ma, these are the differences between respiration and combustion. Respiration occurs in the cells, that means inside the living body. Okay na? Combustion occurs in the outside the cells, ante cells leni daantlo jarigedanni emantamante manamu combustion antam. Living cells have control over the sort of burning, ante living cells ki ఇప్పుడు సపోజ్ లివింగ్ సెల్స్ లో ఏం జరుగుతుంది? ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఫుడ్ మెటీరియల్ బర్న్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్స్ అస్ ఎనర్జీ. ఓకేనా? ఇట్ హ్యాస్ ద కంట్రోల్ ఆఫ్ ఇట్స్ ఓన్, అంటే ఆ ప్రాసెస్ జరగాల వద్ద, లేదంటే రేట్ ఆఫ్ అది ఎంత రేట్ లో జరగాలి. రేట్ అంటే స్పీడ్ అన్నమాట. ఎంత స్పీడ్ లో జరగాలనేది కూడా సెల్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. బట్ దెర్ ఇస్ నో కంట్రోల్ ఇన్ కేస్ ఆఫ్ కంబషన్. కంబషన్ లో అయితే వన్స్ స్టార్ట్ అయిందంటే ఆ ప్రాసెస్ అనేది కంట్రోల్లో ఉండదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒకవేళ ఇప్పుడు సపోజ్ బర్నింగ్ ఆఫ్ వుడ్ తీసుకున్నాం అనుకోండి, మనము దాని మీద వాటర్ వేసి ఆర్పేస్తే తప్ప దాని అంతటా అది ఆరిపోదు కదా బర్నింగ్ అనేది. అదే లివింగ్ సెల్స్ లో అనుకోండి, ఇట్ ఈస్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెల్ ఓన్లీ. సెల్లో ఉన్న ఆర్గనల్స్ యొక్క కంట్రోల్లో ఉంటుంది. ఓకేనా? సెల్స్ కంటైన్ లాట్ ఆఫ్ వాటర్ అండ్ రెస్పిరేషన్ స్టిల్ గోస్ ఆన్. రెస్పిరేషన్ ఏమో సెల్లో జరుగుతుంది కదా, సెల్లో ఏముంటుంది? కంపల్సరీ వాటర్ ఉంటుంది.
In the presence of water also respiration continues. If you take combustion, in the presence of oxygen, combustion will be stopped. అంటే మనం ఏం చేస్తాం, ఇప్పుడు సపోజ్ వాటర్ కనుక వుడ్ బర్న్ అయ్యే వుడ్ మీద వేసాం అనుకోండి, ఏమైపోతుంది, ఆరిపోతుంది కదా. అంటే వాటర్ అనేది ఇక్కడ కంబషన్ ని స్టాప్ చేస్తుంది. అదే రెస్పిరేషన్ అయితే వాటర్, దెర్ ఇస్ నో రోల్ ఆఫ్ వాటర్. ఓకేనా, వాటర్ అనేది స్టాప్ చేయలేదు అనమాట రెస్పిరేషన్ ని. ఓకే, ఇట్ అక్కర్స్ ఎట్ నార్మల్ టెంపరేచర్. ఇఫ్ ఇట్ అక్కర్స్ ఎట్ హై టెంపరేచర్, సెల్స్ కాంట్ సర్వైవ్. అదే మన బాడీలో ఎలా ఉంటుంది, నార్మల్ టెంపరేచర్ అంటే ఎంత ఉంటుంది, 27 డిగ్రీ సెంటిగ్రేడ్ ఉంటుంది కదా బాడీ టెంపరేచర్. అంటే నార్మల్ టెంపరేచర్స్ లో జరుగుతుంది. ఒకవేళ టెంపరేచర్ కనుక ఇంక్రీజ్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రాసెస్ అంతా కూడా అబ్స్ట్రక్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇఫ్ యు టేక్ కంబషన్, ఇట్ అక్కర్స్ ఓన్లీ ఎట్ హై టెంపరేచర్స్. ఓన్లీ హై టెంపరేచర్స్ దగ్గర మాత్రమే కంబషన్ జరుగుతుంది. ఇఫ్ ద సేమ్ అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేషన్, సెల్స్ కాంట్ సర్వైవ్. ఒకవేళ హై టెంపరేచర్ కనుక సెల్స్ లో ఉంటే సెల్స్ అనేవి డై అయిపోతాయి అన్నమాట, సెల్స్ సర్వైవ్ అవ్వలేవు. ఓకే, ఇఫ్ యు టేక్ రెస్పిరేషన్, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఇన్ ఏ సిరీస్ ఆఫ్ స్టెప్స్. ఎనర్జీ అనేది ఒక స్టెప్స్ వైజ్ గా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్పుకున్నాం కదా, గ్లూకోజ్ ఫస్ట్ ఎలాగ టర్న్ అవుతుంది, పైరువిక్ యాసిడ్ గా టర్న్ అవుతుంది, పైరువేట్ గా అంటే 3 కార్బన్ కాంపౌండ్ గా టర్న్ అవుతుంది. అంటే ఏంటి, అక్కడ గ్లూకోజ్ నుంచి పైరువేట్ ఏర్పడినప్పుడు కూడా కొంత అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అదే కంబషన్ తీసుకున్నాం అనుకోండి, ఇట్ అక్కర్స్ ఇన్ ఏ సింగిల్ స్టెప్. ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుందంటే కంబషన్ లో ఓన్లీ సింగిల్ స్టెప్ లోనే రిలీజ్ అయిపోతుంది. వేరే ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేషన్, ఇట్ అక్కర్స్ ఎట్ సిరీస్ ఆఫ్ స్టెప్స్. అంటే ఒకదాని తర్వాత ఒకటి జరుగుతుంది కాబట్టి ఎనర్జీ కూడా కొంత అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే స్టెప్ వైజ్ గా రిలీజ్ అవుతూ ఉంటుంది. ఓకేనా, వీ కెన్ సీ ఏటీపీ ఫార్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ రెస్పిరేషన్. రెస్పిరేషన్ లో మనము ఏటీపీ ఫార్మేషన్ ని చూడొచ్చు. బట్ దెర్ ఇస్ నో ఏటీపీ ఫార్మేషన్ ఇన్ కేస్ ఆఫ్ కంబషన్. కంబషన్ లో ఏటీపీ ఫార్మేషన్ అనేది ఉండదు అనమాట. ఓకేనా, అంటే ఏంటి, ఏటీపీ మెయిన్ గా ఎనర్జీ ఎక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఏటీపీ అంటే సెల్ లో ఉండే ఎనర్జీని మనం ఏమంటాము, ఏటీపీ. అంటే ఏటీపీ రూపంలో సెల్ లో ఎనర్జీ అనేది స్టోర్ అయి ఉంటుంది అనమాట. ఏటీపీ ఇస్ నథింగ్ బట్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అవును కదా, మైట్రోకాండ్రియాలో కదా మనకి ఏటీపీ అంతా స్టోర్ అయి ఉండేది. అందుకని మన మైట్రోకాండ్రియాని ఏమంటున్నాము, స్టోర్ హౌస్ ఆఫ్ ద సెల్ అని కూడా అంటాం. ఓకే, ఇఫ్ యు టేక్ కంబషన్, దెర్ ఇస్ నో ఏటీపీ, ఓన్లీ హీట్ ఎనర్జీ ఆర్ లైట్ ఎనర్జీ రిలీజ్డ్. అంటే కంబషన్ లో అయితే ఎనర్జీ మేబీ ఇన్ డిఫరెంట్ ఫామ్, నాట్ లైక్ ఏటీపీ. ఓకేనా, నెక్స్ట్ ఎంజైమ్స్ ఆర్ రిక్వైర్డ్. రెస్పిరేషన్ లో ఏంటి, ఎంజైమ్స్ అనేవి యూజ్ అవుతాయి అన్నమాట. హియర్ ఇన్ కేస్ ఆఫ్ కంబషన్, దెర్ ఇస్ నో యూజ్ ఆఫ్ ఎంజైమ్స్. దెర్ ఇస్ నో ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ఎంజైమ్స్ ఇన్ కేస్ ఆఫ్ కంబషన్. ఓకే, దీస్ ఆర్ ద మెయిన్ డిఫరెన్సెస్ మా. మెయిన్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, రెస్పిరేషన్ అనేది సెల్స్ లో జరుగుతుంది, కంబషన్ అవుట్ సైడ్ ద సెల్స్ లో జరుగుతుంది. ఓకేనా, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి, ఎనర్జీ ఏమో సెల్స్ లో ఏటీపీ రూపంలో రిలీజ్ అవుతుంది. ఇన్ కేస్ ఆఫ్ కంబషన్, ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ యాజ్ in different forms. That may be high heat energy or light energy. It may be in different forms anamata. Okay, these are the main differences ma. Enzymes are required in case of respiration. Enzymes are not involved in case of combustion. Okay, both are occurring in the presence of oxygen only. Respiration and combustion both are occurring in the presence of oxygen. Rendu kuda oxygen presence lone jarugutayi. These are the differences. ఓకే ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. మా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంబషన్ మా, యాజ్ ఐ సెడ్ ఎర్లియర్, ఎగ్జాంపుల్స్ ఆఫ్ కంబషన్ ఆర్ బర్నింగ్ ఆఫ్ ఫుడ్, బర్నింగ్ ఆఫ్ పెట్రోల్, బర్నింగ్ ఆఫ్ ఎల్పిజి. అంటే మనం ఇంటి దగ్గర ఏం చేస్తాము, ఇంతకు ముందు అంతా మన దగ్గర ఏం ఉండేవి, కట్టెల పొయ్యిలు ఉండే కదా, మనం దానిలో ఏం చేస్తాము, వుడ్ స్టిక్స్ అనేవి దానిలో పెడతాం. దానివల్ల ఏంటి, అవి బర్న్ అయ్యి మనకి ఎనర్జీ రిలీజ్ అవుతుంది. ఆ ఎనర్జీ అనేది మన ఫుడ్ మెటీరియల్ కుక్ చేయడానికి యూజ్ అవుతుంది. దట్ ఈస్ ఆల్సో ఎగ్జాంపుల్ ఫర్ కంబషన్. ఓకేనా, if we see the definition of combustion, the chemical process in which substances mix with the oxygen in the air to produce heat and light. ఓకేనా, అదొక కెమికల్ ప్రాసెస్. వాట్ ఈస్ దట్ ఈస్, which combines with oxygen and gives us heat and light. ఓకేనా, ఏ ప్రాసెస్ లో అయితే ఆక్సిజన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో అండ్ ఆల్సో హీట్ అండ్ లైట్ ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని మనం ఏమంటున్నామంటే కంబషన్ అంటాం. ఓకేనా,
నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఈజ్ హీట్ ప్రొడక్షన్ బై లివింగ్ ఆర్గానిజమ్స్. అంటే హీట్ నిజంగా మన బాడీలో ప్రొడ్యూస్ అవుతుందా లేదా, ఒకవేళ ప్రొడ్యూస్ అయితే ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అనేది మనం ఇప్పుడు నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మా. As I already said earlier, respiration is a process in which food materials digested into carbon dioxide and some amount of energy, that may be heat energy or that may be useful for the cell's regular activities. అంటే ఏం చెప్పాను నేను, C6H12O6 ఏంటి, నథింగ్ బట్ గ్లూకోజ్ కదా, అది ఆక్సిజన్ తో కంబైన్ అవుతుంది. అంటే 6O2 తో కంబైన్ అయ్యి మనకి ఏం రిలీజ్ అవుతుంది, 6CO2 ప్లస్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కదా. దట్ ఈస్ ద ఈక్వేషన్ ఫర్ రెస్పిరేషన్. అంటే ఈ రెస్పిరేషన్ ఈక్వేషన్ లో మనకి ఏం రిలీజ్ అయింది, హీట్ కూడా రిలీజ్ అయింది అనమాట. ఎనర్జీ మే బి హీట్ ఆల్సో. ఎనర్జీ అనేది మనకి తెలుసు కదా, ఎనర్జీ కెనాట్ బి created, not be destroyed, but it can be transformed into one form to another form. అవును కదా, మనము ఎనర్జీని క్రియేట్ చేయలేము, బట్ ఆ ఎనర్జీ అనేది ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది అని మనకి లా ఉంది కదమ్మా, ఒక లా అదనమాట. అంటే ఏంటి, ఇక్కడ గ్లూకోజ్ అనేది ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఇట్ బర్న్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ గివ్స్ అస్ ఎనర్జీ. ద ఎనర్జీ మే బి ఏటీపీ ఆర్ హీట్. అంటే మన బాడీలో ఏం రిలీజ్ అవుతున్నట్టు, సెల్స్ లో హీట్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది కదా అర్థము, ఓకేనా, అదనమాట. బట్ హీట్ ప్రొడక్షన్ మే బి సమ్ టైమ్స్ డిఫరెంట్ అనమాట. అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్కలాగా రిలీజ్ అవుతుంది అనమాట హీట్ అనేది. లెట్ us see the examples of heat production in our body. అమ్మా మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. మనం ఇఫ్ వి టేక్ సమ్మర్ సీజన్ మా, సమ్మర్ సీజన్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, అప్పుడు బయట టెంపరేచర్ ఎలా ఉంటుంది, చాలా హీట్ గా ఉంటుంది, ఓకేనా. మన బాడీలోంచి కూడా ఏమవుతుంది, హీట్ అనేది రిలీజ్ అవుతుంది. ఓకే, రెండు టెంపరేచర్స్, బయట ఉన్న టెంపరేచర్ మన బాడీలో ఉన్న టెంపరేచర్ సేమ్ అంటే హీట్ గా ఉన్నప్పుడు మన బాడీ సెల్స్ సర్వైవ్ అవ్వగలవా, అవ్వలేవు అనమాట. అంటే టాలరేట్ చేయలేవు సెల్స్. దాన్ని కంపెన్సేట్ చేయడానికి ఏమవుతుందంటే మన బాడీలో స్వెట్ అనేది రిలీజ్ అవుతుంది. స్వెట్ ఏం చేస్తుంది, మన బాడీని కూల్ చేస్తుంది అనమాట. అంటే కూల్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీ ఈజ్ ఏబుల్ టు సర్వైవ్ ఎట్ హై టెంపరేచర్స్ విచ్ ఆర్ ప్రెజెంటింగ్ అవుట్ సైడ్. అంటే బయట ఉన్న టెంపరేచర్స్ ని టాలరేట్ చేయడానికి మన బాడీ అనేది కొంత అడాప్టేషన్ చేసుకుంటుంది అనమాట. ఇఫ్ యూ టేక్ వింటర్ సీజన్, వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ దేర్, outside the temperature is very cool na. In case of winter season our body produces heat, okay na. మన బాడీ ఏం చేస్తుంది, హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. బయట ఏమో కూల్ గా ఉంది. ఆ కూల్నెస్ ని మనం తట్టుకోవాలంటే మన బాడీ ఎలా ఉండాలి, ఎప్పుడు కూడా హీట్ గా ఉండాలి ఈ వింటర్ సీజన్ లో. అందువల్ల మనం ఏం చేస్తాము, ఆ బాడీ బయటకి లాస్ అయిపోకూడదు అని చెప్పి మనం ఏం చేస్తామా, వింటర్ సీజన్ లో స్వెటర్స్ వేసుకుంటాం కదా. స్వెటర్స్ వేసుకోవడం యొక్క మెయిన్ రీజన్ ఏంటి, హీట్ అనేది బయటికి రిలీజ్ అవ్వకుండా మన బాడీలోనే ఉంటుంది అనమాట. అంటే టు కంట్రోల్ అవర్ బాడీ టెంపరేచర్ వీఆర్ వేరింగ్ స్వెటర్స్ ఇన్ కేస్ ఆఫ్ వింటర్ సీజన్, ఇన్ వింటర్ సీజన్, ఓకేనా. దోస్ ఆర్ ద అడాప్టేషన్స్ దట్ వీఆర్ టేకింగ్ ఇన్ కేస్ ఆఫ్ వింటర్ సీజన్ అండ్ సమ్మర్ సీజన్. సమ్మర్ సీజన్ లో వింటర్ సీజన్ లో మనం చేసుకునే అడాప్టేషన్స్ అవన్నమాట. అదే సమ్మర్ సీజన్ లో అయితేనేమో మన బాడీ స్వెట్ ని రిలీజ్ చేస్తుంది కాబట్టి బయట ఉన్న హీట్ టెంపరేచర్ కి మన బాడీ తట్టుకోగలుగుతుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ వింటర్ సీజన్ లోనైతేనేమో మనము స్వెటర్స్ ని యూజ్ చేస్తాం కాబట్టి బయట ఉన్న కోల్డ్ ని తట్టుకోవడానికి మన బాడీ హీట్ గా ఉంటుంది అనమాట, ఓకేనా. దీస్ ఆర్ ద సమ్ వేరియేషన్స్ ఇన్ హీట్ ప్రొడక్షన్ ఇన్ అవర్ బాడీ. అంటే మన బాడీలో ఉండే హీట్ వేరియేషన్ చేంజెస్ అనమాట, హీట్ ప్రొడక్షన్ చేంజెస్, ఓకే. ఇఫ్ యు టేక్ ఈజ్ ద రేట్ ఆఫ్ హీట్ ప్రొడక్షన్ ఆల్వేస్ ద సేమ్. అంటే హీట్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు ఒకేలాగా జరుగుతుందా, no it can't. I will say the examples ma, how when heat production is more and when heat production is less. ఏ టైంలో హీట్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, ఏ టైంలో హీట్ ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది, we are going to discuss now ma. As we know, cellular respiration energy is released. మనకు అందరికీ తెలిసిందే కదా, సెల్యులర్ రెస్పిరేషన్ లో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. some part of energy is utilized for a day to day activities. ఆ ఎనర్జీలో కొంత భాగం ఏమవుతుంది, మన డే టు డే యాక్టివిటీస్ కి యూజ్ అవుతుంది. ఎక్సెస్ ఎనర్జీ ఇస్ రిలీజ్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్. అంటే మన బాడీ యూజ్ చేసుకోగా, అంటే మెటబాలిక్ యాక్టివిటీస్ కోసము యూజ్ చేసుకోగా మిగిలిన ఎనర్జీ అంతా కూడా
హీట్ రూపంలో రిలీజ్ అవుతుంది అనమాట బయటికి. ఇఫ్ యూ టేక్ విగరస్ ఎక్సర్సైజ్, వాట్ హ్యాపెన్స్ దెన్? రేట్ ఆఫ్ రెస్పిరేషన్ ఆల్సో ఇంక్రీజెస్ నా. అంటే మనము ఎక్కువగా పరిగెత్తుతూ ఉన్నాం అనుకోండి, ఎక్కువగా విగరస్ ఎక్సర్సైజ్ చేసామనుకోండి, ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగా ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా, అప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా మనము రెస్పిరేషన్ చేస్తాం. అంటే బాగా పరిగెత్తామనుకోండి ఎక్కువసేపు, అప్పుడు ఏమవుతుంది, రెస్పిరేషన్ ఎక్కువ జరుగుతుంది. రెస్పిరేషన్ ఎక్కువ జరిగినప్పుడు ఏమవుతుంది, ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజింగ్ ఇస్ ఆల్సో ఇంక్రీజెస్ అన్నమాట. అంటే రెస్పిరేషన్ రేట్ ని బట్టి ద అమౌంట్ ఆఫ్ హీట్ రిలీజింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఇఫ్ దెర్ ఈస్ ఎక్సెస్ రెస్పిరేషన్, there is more heat production. If there is less respiration, and that means optimum respiration, the amount of heat energy is also optimum. Okay na? That means that is the rate of heat production always the same? Ante it is not same always. It depends on the respiration rate. Ante respiration rate ni batti heat production anedi depend ayi untundi ani manam cheppochu annamata. Okay, Mahendra, next slide bettava. These are the examples. In the first picture, we can see that the person is sweating. This is in case of summer season. In the second picture, those two children are wearing sweaters. This is in case of winter season. Ante mana body lo ఉన్న temperature ni manamu heat ni manamu optimum levels లో ఉంచుకోవడానికి మనం ఏం చేస్తామంటే, వింటర్ సీజన్ లో అయితేనేమో మన బాడీ దానంతట అదే స్వెట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అదే ఇన్ కేస్ ఆఫ్ వింటర్ సీజన్ లో అయితే మనము హీట్ లాస్ అవ్వకుండా మనం ఏం చేస్తామంటే స్వెటర్స్ ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే ఓకే అమ్మా. మహేంద్ర 79 స్లైడ్ పెట్టవా? Another important topic is respiration in plants. Up to now we discussed about respiration in animals and human beings. Human beings లోను animals లో different animals లో జరిగే respiration గురించి మనం ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. Now we are going to discuss about respiration in plants. అంటే plants లో కూడా ఎలా జరుగుతుంది respiration? What are the parts that are involving in case of plants? In case of human beings, there are so many organs that are involving in respiration. What are the organs? Nostrils, nasal cavity, pharynx, larynx, next trachea, and also lungs. These are the parts na in case of human beings. If we take plants, these also having some important parts ఉంటాయి అన్నమాట. అంటే ప్లాంట్స్ లో కూడా కొన్ని ఇంపార్టెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి దేనికి యూజ్ అవుతాయి అంటే రెస్పిరేషన్ కి యూజ్ అవుతాయి అన్నమాట. ఓకే, వాట్ ఆర్ దోస్ ఈజ్? ఫస్ట్ వన్ ఇస్ స్టొమాటా. ఓకే, యూఆర్ ఆల్ వెల్ నోన్ అబౌట్ స్టొమాటా. స్టొమాటా గురించి మీ అందరికి తెలుసు కదా. దీస్ ఆర్ ప్రజెంట్ ఆన్ ద లీఫ్. అంటే లీఫ్ లో ఉండే వాటిని మనం ఏమంటాము, ఎయిర్ ఓపెనింగ్స్ అంటే స్టొమాటా అంటాం. నెక్స్ట్ లెంటిసెల్స్. లెంటిసెల్స్ ఎక్కడ ఉంటాయి అంటే స్టెమ్ మీద ప్లస్ రూట్స్ మీద కూడా చిన్న చిన్న లెంటిసెల్స్ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో సర్ఫేస్ ఆఫ్ రూట్. సర్ఫేస్ ఆఫ్ రూట్ కూడా, రూట్ యొక్క సర్ఫేస్ కూడా రెస్పిరేషన్ లో ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఆల్సో ఇన్ కేస్ ఆఫ్ సమ్ స్పెషలైజ్డ్ ప్లాంట్స్, ఏరియల్ రూట్స్ ఆల్సో వీ కెన్ అబ్జర్వ్. అంటే కొన్ని స్పెషలైజ్డ్ ప్లాంట్స్ లో ఏరియల్ రూట్స్ కానీ లేదంటే న్యూమటోఫోర్స్ అని కూడా అంటాం అనమాట వాటిని. అవి కూడా ఇన్వాల్వ్ అవుతాయి అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, దిస్ ఈస్ ద స్టొమాటా. మా దిస్ ఈస్ ద ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ లీఫ్. అంటే మనం లీఫ్ ని కనుక ట్రాన్స్ఫర్స్ గా కనుక మనం దాన్ని చేస్తే ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. అంటే ట్రాన్స్ఫర్స్ గా దాన్ని డివైడ్ చేస్తే దాని యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఈ విధంగా కనిపిస్తుంది. మా స్టొమాటా ప్రజెంట్ ఆన్ ద లోయర్ ఎపిడెర్మిస్. స్టొమాటా ఎక్కడ ఉంటాయి అంటే లోయర్ ఎపిడెర్మిస్ లో ఉంటాయి. మీకు మనందరికి తెలుసు కదా, లీఫ్ కి ఎన్ని ఎపిడెర్మిస్ ఉంటాయి మా? పైన ఒక ఎపిడెర్మిస్ ఉంటుంది, కింద ఒక ఎపిడెర్మిస్ ఉంటుంది. ఇక్కడ చూడండి పింక్ కలర్ లో కనిపిస్తుందా, అదేమో అప్పర్ ఎపిడెర్మిస్ అన్నమాట. కింద కూడా చూడండి మా, లోయర్ ఎపిడెర్మిస్ కనిపిస్తుంది చూడండి పింక్ కలర్ లో, దట్ ఈస్ కాల్డ్ యాజ్ లోయర్ ఎపిడెర్మిస్. Okay, in the lower epidermis there is a small opening that is called as stomata or stoma. ఇక్కడ ఇచ్చిన చూడండి స్టోమా అనేది. అంటే స్టొమాటా ఎక్కడ ఉంటాయి అంటే లోయర్ ఎపిడెర్మిస్ లో ఉంటాయి అన్నమాట. స్టొమాటా ఆర్ ద ఎయిర్ అబ్జార్బింగ్ ఆర్గాన్, ఎయిర్ పాత్వేస్ అనమాట. అంటే ప్లాంట్స్ లోకి ఎయిర్ ఎలాగ వెళ్తుందంటే త్రూ స్టొమాటా ఓన్లీ ఇట్ ఎంటర్స్ ఇన్ టు ద సెల్స్ ఆఫ్ ద లీఫ్. లీఫ్ యొక్క సెల్స్ లోకి ఎలాగ ఎంటర్ అవుతుంది అంటే ఎయిర్ అనేది స్టొమాటా ద్వారానే లోపలికి ఎంటర్ అవుతుంది. ఓకేనా? హియర్ ఓన్లీ త్రూ స్టొమాటా ఓన్లీ
gaseous exchange takes place. Gaseous exchange means intake of oxygen and releasing of carbon dioxide. In case of respiration, if you take photosynthesis, it takes carbon dioxide and releases out oxygen. Okay, now that is called as a gaseous exchange. దాన్ని ఏమంటాం మనం అంటే gaseous exchange అంటాం. ద నెక్స్ట్ పిక్చర్ చూడండి మా, ఇక్కడ ఎలాబరేట్ గా ఇచ్చిన్నారు స్టొమాటా అనేవి. స్టొమాటా కూడా అవి ఆల్వేస్ దే ఆర్ నాట్ ఆల్వేస్ ఓపెన్, అవి ఎప్పుడు కూడా ఓపెన్ లో ఉండవు అనమాట. ఓకే, నైట్ టైం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ స్టొమాటా అనేవి క్లోజ్ అయి ఉంటాయి, అదే డే టైంలో అయితే ఓపెన్ అవుతాయి అనమాట. దేర్ స్టొమాటా ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ డిపెండ్స్ ఆన్ ద టెంపరేచర్ అండ్ ఆల్సో ప్రెషర్ ఇన్ ద ఎన్విరాన్మెంట్ అండ్ ఆల్సో హ్యూమిడిటీ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. అంటే హ్యూమిడిటీ అంటే ఏంటి, వాతావరణంలో ఉండే తేమను ఏమంటామంటే మనము, తేమ అంటే నథింగ్ బట్ వాటర్ వేపర్. ఆ వాటర్ వేపర్ ఏమంటామంటే మనము హ్యూమిడిటీ అంటాం. ఆ హ్యూమిడిటీని బట్టి కూడా ఈ స్టొమాటా ఓపెనింగ్ క్లోజింగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇఫ్ దెర్ ఈస్ అవైలబిలిటీ ఆఫ్ వాటర్ టు ద స్టొమాటా, దే టేక్ ఇన్ స్టొమాటా అండ్ దే ఓపెన్ అప్ అనమాట. ఇఫ్ దెర్ ఈస్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్, దే కాంట్ ఓపెన్. అంటే వాటర్ కనుక అవైలబుల్ గా ఉందనుకోండి స్టొమాటాకి, అప్పుడు అవి వాటర్ ని తీసుకొని దాని యొక్క సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, వాటి మధ్య ఉన్న పోర్, అంటే పోర్ ఇస్ నథింగ్ బట్ హోల్ అనమాట, ఆ హోల్ అనేది ఓపెన్ అప్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో అవైలబిలిటీ ఆఫ్ వాటర్, ద పోర్ విల్ బి క్లోజ్డ్. వాటర్ కనుక అవైలబుల్ గా లేకపోతే అప్పుడు ఏమవుతుందంటే ఆ పోర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి అనమాట. ఓకేనా, దిస్ ఇస్ వై ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ ద వాటర్ కంటెంట్ ఈజ్ టు ప్రివెంట్ ద ట్రాన్స్పిరేషన్. అంటే ట్రాన్స్పిరేషన్ ని కంట్రోల్ చేయడం కోసం ఇట్లా జరుగుతుంది అనమాట. ట్రాన్స్పిరేషన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మీరు మామూలుగా మనకి ఎండాకాలం ఏం జరుగుతుందమ్మా, ఎండాకాలం కానీ లేదంటే చలికాలం కానీ మనం చూసింటాం, కొన్ని ప్లాంట్స్ మీద ఏముంటాయి, వాటర్ డ్రాప్స్ ఉంటాయి కదా, దాన్ని ఏమంటామంటే గట్టేషన్ అంటాం. అంటే ఏంటి, వాటర్ అనేది బయటికి లాస్, ఎక్సెస్ వాటర్ అంతా కూడా త్రూ స్టొమాటా ఇటు లాసెస్ అవుట్ అనమాట, అంటే అది బయటకు వచ్చేస్తుంది. అదే వాటర్ లాగ్డ్ కండిషన్స్ అనుకోండి, అంటే వాటర్ లాగ్డ్ కండిషన్స్ మీన్స్ వాటర్ ల్యాకింగ్ కండిషన్స్. ఆ కండిషన్స్ లో ఏం చేయాలి, ప్లాంట్ ని సర్వైవ్ చేయాలి కదా, వాటర్ లేనప్పుడు ఏం చేయాలి, ఉన్న వాటర్ నే వాడుకోవాలి. అంటే ఏమవ్వాలి, అక్కడ ఎక్సెస్ లాస్ అనేది ప్రివెంట్ చేయాలి. అంటే ఇక్కడ చూడండి మా, ఇప్పుడు వాటర్ కనుక అవైలబుల్ గా ఉంటే స్టొమాటో ఓపెన్ అవుతుంది, లేదంటే స్టొమాటో అనేది క్లోజ్ అవుతుంది అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. These are the next part is the lenticels. As I said earlier, lenticels present on the stem of the plant. ప్లాంట్ మీద ఏముంటాయని చెప్పానమా, లెంటిసెల్స్ ఉంటాయని చెప్పాను కదా. ఇక్కడ చూడండి మనకి పిక్చర్ లో కనిపిస్తున్నాయి వైట్ డ్రాప్స్ లాగా, చిన్న చిన్న చుక్కలు లాగా కనిపిస్తున్నాయి కదా, వాటిని ఏమంటామంటే మనము లెంటిసెల్స్ అంటాం. If we look at the lenticels under the microscope, they will appear like this. వాటిని కనుక మనము మైక్రోస్కోప్ లో చూస్తే ఇలా కనిపిస్తాయి అనమాట. చూడండి ఇక్కడ చూడండి మా, అంటే ఏంటి, లెంటిసెల్స్ మధ్యలో వాల్ అనేది కట్ అయింది, అంటే ఏమైనా అక్కడ ఒక స్పేస్ ఉంది. త్రూ దట్ స్పేస్ ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు ద స్టెమ్ బాడీ. ఆ స్పేస్ ద్వారా ఏమవుతుందంటే ఎయిర్ అనేది స్టెమ్ బాడీలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఓకేనా, దీస్ ఆర్ ద లెంటిసెల్స్. లెంటిసెల్స్ మెయిన్లీ ప్రెసెంట్ ఆన్ స్టెమ్ ఓన్లీ. ఓకేనా, ఇఫ్ యు టేక్ లీవ్స్ లో ఎలా జరుగుతుందంటే స్టొమాటో ద్వారా, లెంటిసెల్స్ స్టెమ్ ఎలా జరుగుతుందంటే లెంటిసెల్స్ ద్వారా రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. ఓకే నెక్స్ట్ మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. నెక్స్ట్ రూట్ సర్ఫేస్ మా, అంటే ఏంటంటే రూట్ హెయిర్స్ ఉంటుంది కదా, మీరు కనుక రూట్ ని కనుక కీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆ రూట్, మెయిన్ రూట్ ఉంటుంది కదా, ఆ మెయిన్ రూట్ మీద చిన్న చిన్న హెయిర్ లాంటి స్ట్రక్చర్స్ ఉంటాయి, వాటిని ఏమంటామంటే మనము రూట్ హెయిర్స్ అంటాం. రూట్ హెయిర్స్ ప్రజెంట్ ఆన్ ద రూట్ మెయిన్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ రెస్పిరేషన్. మనం ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క ఆర్గాన్ గురించి మనం చెప్తున్నాం కదా. లీవ్స్ లో అయితే ఏం చెప్పాము, స్టొమాటో గురించి డిస్కస్ చేసాం. అదే స్టెమ్ లో అయితేనేమో లెంటిసెల్స్ గురించి చెప్పాం. అదే రూట్స్ కూడా సర్వైవ్ అవ్వాలంటే ఏం కావాలి, రెస్పిరేషన్ ఉండాలి. రెస్పిరేషన్ ఉంటేనే కదా అవి కూడా సర్వైవ్ అయ్యేది. అక్కడ ఎలా జరుగుతుందంటే త్రూ రూట్ హెయిర్స్. ఆ రూట్ హెయిర్స్ అనేవి ఆ సరౌండింగ్ ఉన్న ఎయిర్ ని అబ్జర్వ్ చేసుకోవడం ద్వారా అవి రెస్పిరేషన్ ని చేస్తాయి అన్నమాట. If you take plants that are residing at ponds, marshes and wet places are unable to obtain oxygen. అంటే ఇప్పుడు ఒక ప్లాంట్ సర్వైవ్ అవ్వాలంటే ఎయిర్ అనేది కంపల్సరీ. అలా కాకుండా మార్చి అంటే ఏంటంటే బుడదగా ఉండడం కానీ, లేదంటే ఎప్పుడు ఒక పాండ్ తీసుకున్నాం అనుకోండి, ఆ పాండ్లో ఎలా ఉంటది,
వాటర్ ఎప్పుడు ఉంటుంది, ఆల్వేస్ దెర్ విల్ బి వాటర్. అంటే అక్కడ ఎయిర్ స్పేసెస్ ఉండే అవకాశం ఉండదు అనమాట. మరి అలాంటి ప్లాంట్స్ లో ఎలా జరుగుతుందంటే రెస్పిరేషన్ త్రూ హాలో స్టెమ్స్. వాటి యొక్క స్టెమ్స్ అనేవి హాలోగా ఉంటాయి, అంటే గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి పిక్చర్ లో మీకు కనిపిస్తుందా ఆ స్టెమ్ యొక్క పిక్చర్. లోపలంతా ఎలా ఉందమ్మా, ఎంటీగా ఉంది. దాన్ని ఏమంటామంటే హాలో స్టెమ్ అంటాం. దీని ద్వారా ఏమవుతుంది, ఇక్కడ ఈ ఎయిర్ అనేది అండర్ గ్రౌండ్ నుంచి ప్లాంట్ లోకి ఎంటర్ అవుతుంది అనమాట. దిస్ ప్లాంట్ ఈజ్ నథింగ్ బట్ ఈక్విజిడమ్ అనమాట. ఈ ప్లాంట్ ని ఏమంటారంటే ఈక్విజిడమ్ ప్లాంట్ అంటాం. దీన్ని మనం ఎక్కడ చూడొచ్చు అంటే మెయిన్ గా వాటర్ లాగ్డ్ కండిషన్స్ లో ఈ ప్లాంట్స్ అనేవి మెయిన్ గా మనకి కనిపిస్తాయి. వాటర్ లాగ్డ్ అంటే వాటర్ తో ఎప్పుడు వాటర్ ఉండే కండిషన్స్ ని మనం ఏమంటామంటే వాటర్ లాగ్డ్ కండిషన్స్ అంటాం. ఓకే, సమ్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ ట్రీస్ హ్యావ్ ఏరియల్ రూట్స్. కొన్ని ప్లాంట్స్ ఏం చేస్తాయంటే వేరే అడాప్టేషన్ చేసుకుంటాయి, అదేంటంటే ఏరియల్ రూట్స్. రూట్స్ ఏమవుతాయి, కొంత పైకి ఇట్లా ఎరెక్ట్ అయి ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటామంటే మనము ఏరియల్ రూట్స్ అంటాం. దీస్ ఆర్ ద అడాప్టేషన్స్ మేడ్ బై ప్లాంట్స్ విచ్ ఆర్ రిసైడింగ్ ఎట్ పాండ్స్ అండ్ మార్షీ ప్లేసెస్. ఓకేనా, పాండ్స్ లో ఉండే ప్లాంట్స్, ఎప్పుడు బురదలో ఉండే ప్లాంట్స్, అవి ఎలాగ ఎయిర్ ని తీసుకుంటాయి అంటే త్రూ హాలో స్టెమ్ అండ్ ఆల్సో బై ఏరియల్ రూట్స్. ఏరియల్ రూట్స్ ద్వారా అవి ఎయిర్ ని తీసుకుంటాయి అన్నమాట. మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. దీస్ ఆర్ ద రూట్ హెయిర్స్ మా. ఇక్కడ ఫస్ట్ పిక్చర్ లో చూడండి మా, మెయిన్ రూట్ ఉంది కదా, దానికి పక్కన ఏమున్నాయి అపెండేజెస్ లాగా ఉన్నాయి కదా. ఆ అపెండేజెస్ కి చూడండి చిన్న చిన్న హెయిర్ లెగ్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. వాటిని ఏమంటామంటే మనము రూట్ హెయిర్స్ అంటాం. ఆ రూట్ హెయిర్స్ అనేవి ఆ పక్కన ఇక్కడ మీకు బ్రౌన్ కలర్ లో కనిపిస్తున్నాయి అన్ని కూడా సాయిల్ పార్టికల్స్ అన్నమాట. ఆ సాయిల్ పార్టికల్స్ లో ఏముంటదంటే మధ్యలో కొంత స్పేస్ అనేది ఉంటుంది. ఇన్ బిట్వీన్ సాయిల్ పార్టికల్స్ దెర్ విల్ బి స్పేస్. అంటే ఆ స్పేస్ లో ఏముంటుంది, స్పేస్ ఇస్ ఫిల్డ్ విత్ ఎయిర్. ఎయిర్ తోటి ఫిల్అప్ అయి ఉంటుంది అనమాట. ఆ స్పేసెస్ లో ఉన్న ఎయిర్ ని ఈ రూట్ హెయిర్స్ అబ్జర్వ్ చేసి ఆ రూట్ హెయిర్ సెల్స్ కి, ఆ రూట్ సెల్స్ కి ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఇన్ ద సెకండ్ పిక్చర్ వీ కెన్ సీ ఏరియల్ రూట్స్. ఇక్కడ చూడండి మనం నేను చెప్పా కదా మార్షీ ప్లేసెస్ లో, కోస్టల్ బెల్ట్ అండ్ ఆల్సో పాండ్స్ లో ఉన్న ప్లాంట్స్ ఎలా ఉంటాయి అంటే అక్కడంతా కూడా ఆల్వేస్ ఏముంటది, అక్కడంతా బురద ఉండడం కానీ లేదంటే వెట్ అనేది ఉంటుంది అనమాట. వెట్ గా ఉన్నప్పుడు ఏంటి, ఆ స్పేస్ అంతా కూడా వెట్టే ఆక్యుపై చేస్తుంది. అంటే తడి మొత్తం అక్కడ ఆక్యుపై చేయడం వల్ల ఏంటి, అక్కడ దర్ ఇస్ నో స్కోప్ ఫర్ ఎయిర్ ప్రెసెన్స్. అక్కడ ఎయిర్ ఉండడానికి ఛాన్స్ ఉండదు. కాబట్టి ఎయిర్ ఉండడానికి ఛాన్స్ లేకపోతే ప్లాంట్ సర్వైవ్ అవుతుందా? నో, ఇట్ కాంట్ సర్వైవ్. ఇఫ్ వి టేక్ ఇఫ్ దెర్ ఇస్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ ఓన్లీ ప్లాంట్ కెన్ సర్వైవ్. అంటే కంటిన్యూస్ గా గ్యాసెస్ ఎక్స్చేంజ్ జరుగుతున్నప్పుడు మాత్రమే ప్లాంట్ అనేది సర్వైవ్ అవుతుంది. ఇఫ్ దెర్ ఇస్ నో గ్యాసెస్ ఎక్స్చేంజ్, ఇట్స్ నార్మల్ యాక్టివిటీస్ కాంట్ టేక్ ప్లేస్, దెన్ ద ప్లాంట్ మే డై. To avoid this problem, these plants develop some specialized structures that are called as aerial roots. ఓకేనా, ఈ ప్రాబ్లమ్ ని మనం అవాయిడ్ చేయడానికి ఆ ప్లాంట్స్ కొన్ని అడాప్టేషన్స్ చేసుకుంటాయి. అంటే వాటికి ఆ యొక్క ఎన్విరాన్మెంట్ కండిషన్స్ తట్టుకునేలాగా కొన్ని స్ట్రక్చర్స్ ని డెవలప్ చేసుకుంటాయి అనమాట. దోస్ ఆర్ నథింగ్ బట్ ఏరియల్ రూట్స్. ఆ రూట్స్ ఏంటంటే ఏరియల్ రూట్స్ అనమాట. ఇక్కడ చూడండి మీరు ఈ పిక్చర్ లో చూస్తేమా కొన్ని ప్రొజెక్షన్స్ లాగా ఉన్నాయి, కనిపిస్తున్నాయా చిన్న చిన్న పిలకల లాగా. వాటిని ఏమంటామంటే ఏరియల్ రూట్స్ అంటాం. ఓకేనా, త్రూ ఏరియల్ రూట్స్ అవి ఏం చేస్తాయి అంటే ఎన్విరాన్మెంట్ లో ఉన్న ఎయిర్ ని అబ్జర్వ్ చేసుకొని ప్లాంట్ రూట్ కి అందిస్తాయి అనమాట. ఓకేనా, అండర్స్టాండ్ మా? ఓకే మహేంద్ర నెక్స్ట్ స్లైడ్ పెట్టవా. ఓకే, కండక్షన్ విత్ ఇన్ ద ప్లాంట్. ప్లాంట్ లో ఎయిర్ కండక్షన్ అనేది ఎలా జరుగుతుంది అంటే ప్లాంట్ లో జరిగే కండక్షన్ ని ఇప్పుడు మనం చూద్దామా. కండక్షన్ ఈజ్ నథింగ్ బట్ అంటే ప్లాంట్ అనేది ఆ ఎయిర్ ని తీసుకొని ఎలాంటి ప్రాసెస్ చేస్తుంది, ఏ విధంగా ఉంటుంది అనేది నెక్స్ట్ స్లైడ్ వి విల్ సీ. ఓకే, యాజ్ వి సెడ్ ఎర్లియర్, స్టొమాటల్ ఓపెనింగ్ లీడ్స్ టు ఏ సిరీస్ ఆఫ్ స్పేస్ ఇన్సైడ్ ద లీఫ్. అంటే ఇందాక నేను చెప్పాను కదా మహేంద్ర, ఒకసారి 79 స్లైడ్ పెట్టవా ఒకసారి, మళ్ళీ తర్వాత ఇది పెడదు. దీని కింద స్లైడ్, దీని తర్వాత స్లైడ్. ఓకే, ఇక్కడ చూడండి మా, లీఫ్ లో చూడండి, ఇక్కడ లీఫ్ దగ్గర లోయర్ ఎపిడర్మిస్ లో ఏముంది, స్టొమాటో ఉంది. ఆ స్టొమాటో తర్వాత దేనిలోకి ఓపెన్ అయింది మా, ఒక స్పేస్ లాంటి దానిలోకి ఓపెన్ అయింది కదా. ఓకేనా, దెర్ ఇస్ స్పేస్. అంటే అంతేకాకుండా ఆ పక్కన కూడా ఏముంది, సెల్ కి మధ్యలో చాలా స్పేస్ ఉంది కదా.
Okay, stomata leads to a series of air spaces inside the cell, inside the leaf. ఓకేనా, స్టొమాటా ఓపెనింగ్ అనేది లోపల చాలా ఎయిర్ స్పేసెస్ లోకి ఓపెన్ అవుతుంది అనమాట తర్వాత. ఓకే మహేంద్ర, ఇప్పుడు చెప్పిన సైడ్ పెట్టవా కండక్షన్ విత్ ఇన్ ద ప్లాంట్. ఈ పిక్చర్ ఒకసారి అందరూ గుర్తు పెట్టుకోండి మా. ఓకే, నేను ఇందాక చూపించాను కదా, స్టొమాటల్ ఓపెనింగ్ లీడ్స్ టు సిరీస్ ఆఫ్ స్పేస్ ఇన్సైడ్ ద లీఫ్. దీస్ స్పేసెస్ అరేంజ్ యాజ్ ఎ నెట్వర్క్. ఆ స్పేసెస్ అన్ని కూడా ఎలా అరేంజ్ అయ్యి ఉంటాయి అంటే ఒక నెట్వర్క్ లాగా అరేంజ్ అయ్యి ఉంటాయి. అలాగే ఉంది కదా మనం ఇందాక చూసిన పిక్చర్ లో, దీస్ స్పేసెస్ ఆర్ లార్జర్ ఇన్ కేస్ ఆఫ్ లీవ్స్ అండ్ కంపేర్ టు అదర్ ప్లాంట్ పార్ట్స్. మనము ఈ స్పేసెస్ అనేవి లీవ్స్ లోనే పెద్దగా ఉంటాయి అనమాట, అంటే మనకి క్లియర్ గా పెద్దవిగా ఉంటాయి. ఇఫ్ యు టేక్ అదర్ ప్లాంట్ పార్ట్స్ దర్ ఇస్ నో స్పేస్, అంటే వేరే ప్లాంట్ పార్ట్స్ ని కనుక మనం తీసుకుంటే ఇంత లార్జర్ స్పేసెస్ అనేవి ఉండవు అనమాట. ఓకే, మెయిన్లీ ఎందుకు అలా ఉంటుందంటే, మెయిన్లీ ఎక్కువగా రెస్పిరేషన్ ఎక్కడ జరుగుతుంది అంటే లీవ్స్ ద్వారానే అనమాట. గ్యాసెస్ ఎక్స్చేంజ్ మెయిన్లీ అక్కర్స్ ఇన్ ద లీవ్స్ ఓన్లీ. లీవ్స్ ద్వారానే మేజర్ పార్ట్ జరుగుతుంది. సపోజ్ ఒక 100% అనుకోండి ప్లాంట్ గ్యాసెస్ ఎక్స్చేంజ్ చేసేది, 70% ఎక్కడ జరుగుతుందంటే లీవ్స్ లోనే జరుగుతుంది. రిమైనింగ్ 30% లెంటిసెల్స్ లో అండ్ ఆల్సో ఎట్ ఫ్రూట్స్ లో జరుగుతుంది అనమాట. అందువల్ల ఏంటి, లీవ్స్ లో ఎక్కువ ఎయిర్ స్పేసెస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్, these spaces are lined with water and enters into cell cytoplasm through small pores present on the cell wall. ఇప్పుడు వాటర్ అనేది ఈ స్పేస్ ద్వారా ఏమైంది, వాటర్ ఎంటర్ అవుతుంది అండ్ ఆల్సో ఎయిర్ కూడా ఎంటర్ అవుతుంది స్టొమాటోలోకి. అప్పుడు ఏమవుతుంది, ఆ స్పేసెస్ అంతా కూడా వాటర్ తోటి లైన్ అప్ అయి ఉంటాయి అనమాట. అంటే వాటర్ తోటి లైన్ అప్ అయి అంటే ఏం చెప్తాం మనము, మిక్స్ వాటర్ తోటి, అంటే ఇప్పుడు సపోజ్ వాటర్ తో మిక్స్ అయి ఉంటాయి అనమాట. ఓకే, ఇన్ ద సెల్స్ మైటోకాండ్రియా సెల్యులర్ రెస్పిరేషన్ టేక్స్ ప్లేస్. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు సపోజ్ స్టొమాటా ద్వారా సెల్లోకి ఏమైంది మా, ఎయిర్ అనేది ఎంటర్ అయింది. ఓకే, అక్కడ ఆల్రెడీ అక్కడ స్టొమాటా ద్వారా ఏమేమి ఎంటర్ అవుతాయి అని చెప్పాను, ఎయిర్ ఎంటర్ అవుతుంది అండ్ ఆల్సో వాటర్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు ద వాటర్ వేపర్ ఆల్సో ఎంటర్స్ ఇన్ టు సెల్స్ అనమాట. ఓకేనా, అక్కడ సెల్లోకి ఎయిర్ ఎంటర్ అయినప్పుడు ఎయిర్ లో ఏముంటుంది, ఆక్సిజన్ ఉంటుంది. ఆక్సిజన్ ఏం చేస్తుంది, ఆ సెల్లో ఉన్న ఆ ఫుడ్ పార్టికల్స్ ని సమ్ ఎనర్జీని ఏం చేస్తుంది, ఆ సపోజ్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్ ని డిగ్రేడ్ చేస్తుంది. అదే కదా రెస్పిరేషన్ అంటే. ఇంతకు ముందంతా మనం చెప్పుకున్నాం కదా, ఆక్సిజన్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్ కదా గ్లూకోజ్ డివైడ్స్ ఇంటూ కార్బన్ డైఆక్సైడ్ అండ్ ఎనర్జీ అండ్ ఆల్సో రిలీజెస్ వాటర్ అనమాట. ద సేమ్ ప్రాసెస్ హియర్ ఆల్సో అక్కర్స్ ఇన్ కేస్ ఆఫ్ లీవ్ సెల్స్. లీవ్ సెల్స్ లో కూడా సేమ్ ప్రాసెస్ జరుగుతుంది. యాజ్ లైక్ అవర్ హ్యూమన్ బాడీ, మన బాడీలో జరిగే సేమ్ ప్రాసెస్ ప్లాంట్స్ లో కూడా జరుగుతుంది అనమాట. ఓకేనా, వన్స్ ఎయిర్ ఎంటర్స్ టు ద స్టొమాటా, ఎయిర్ ఎంటర్స్ ఇన్ టు సెల్స్. సెల్స్ లో ఏం జరుగుతుందంటే రెస్పిరేషన్ అనేది జరుగుతుంది. రెస్పిరేషన్ జరిగి ఏమవుతుంది, ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. ఓకేనా, ఒక సెల్ కి ఎలాగ ఈ ఎయిర్ అనేది పాస్ ఆన్ అవుతుందంటే, cells are having small pores on their cell. Plasmodesmata antam. Through these openings, air enters into different cells of the leaf. ఆ లీఫ్ లో ఉన్న ప్రతి ఒక్క సెల్ కి ఈ ఎయిర్ అనేది ఎంటర్ అవుతుంది అనమాట. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా ఒకసారి చూడండి మా. ఇక్కడ చూడండి, సెకండ్ పిక్చర్ లో చూడండి మా. ఇక్కడ ఏమైంది, ఎయిర్ అనేది లోపలికి ఎంటర్ అయింది. ఓకే, ఎయిర్ లోపలికి ఎంటర్ అయినప్పుడు ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్నదంతా కూడా వాటర్ వేపర్ అనమాట. అంటే సెల్స్ చుట్టూ ఏమవుతుంది, వాటర్ వేపర్ అంతా కూడా దాని చుట్టూ సరౌండ్ అయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు వెళ్ళిన తర్వాత ఎయిర్ అనేది ఒక్కొక్క సెల్ లోకి వెళ్తుంది అనమాట. ఎయిర్ ఎంటర్స్ త్రూ డిఫరెంట్ సెల్స్ బై ప్లాస్మోడెస్మేటా. నేను ఇందాక చెప్పాను కదా, సెల్ కి మధ్యలో కనెక్షన్స్ ఉంటాయి. ఆ కనెక్షన్స్ ఆర్ నథింగ్ బట్ ప్లాస్మోడెస్మా. అంటే ఆ కనెక్షన్స్ ఏమంటామంటే మనము ప్లాస్మోడెస్మేటా అంటాం. త్రూ దీస్ ఓపెనింగ్స్ ఎయిర్ ఎంటర్స్ ఇంటూ డిఫరెంట్ సెల్స్. ఎయిర్ అనేది డిఫరెంట్ సెల్స్ లోకి వెళ్తుంది. యాజ్ లైక్ మన బాడీలో ఏముంది, ఆల్వియోలై ఉన్నాయి కదా లంగ్స్ లో. ఆ లంగ్స్ లోకి ఎలా వెళ్ళింది మా ఎయిర్ అనేది త్రూ నాస్ట్రిల్స్ నుంచి త్రూ ఇట్స్ రెస్పిరేటరీ పాత్వే ఇట్ ఎంటర్స్ ఇంటూ ఆల్వియోలై. యాజ్ లైక్ ఆల్వియోలై, ఇన్ కేస్ ఆఫ్ ప్లాంట్ సెల్స్ ఆల్సో దీస్ ఆర్ ద సెల్స్ అనమాట. ప్లాంట్ లో కూడా సెల్స్ ఉంటాయి. ఆ ప్లాంట్స్ లోకి, ఈ సెల్స్ లోకి త్రూ ప్లాస్మోడెస్మాటా ద్వారా ఎయిర్ అనేది సెల్స్ అన్నిటిలోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి మా, ఇక్కడ థర్డ్ పిక్చర్ లో చూడండి, ప్లాస్మోడెస్మాటాకి
ఇక్కడ పిక్చర్ కనిపిస్తుంది మీకు, ఇది ఒక సెల్, ఇది ఒక సెల్, దాని మధ్యలో ఏముంది, స్మాల్ కనెక్షన్ ఉంది కదా, దాన్ని ఏమంటామంటే మనము ప్లాస్మోడెస్మా అంటాం. అంటే సెల్స్ ఆర్ ఆల్సో హ్యావింగ్ ఇంటర్నల్ కనెక్షన్స్, ఇంటర్ కనెక్షన్స్, సారీ నాట్ ఇంటర్నల్, ఇంటర్ కనెక్షన్స్ అంట. ఇంటర్ అంటే ఏంటంటే రెండింటికి మధ్య జరిగేదాన్ని ఇంటర్ అంటాం. ఇంటర్నల్ అంటే సెల్ లోపల జరిగేదాన్ని ఏమో ఇంటర్నల్ అంటాం. ఇన్ బిట్వీన్ సెల్స్ అయితేనేమో ఇంటర్నల్ అంటాం, ఇంట్రా అంటాం. సారీ, ఇంట్రా అండ్ ఇంటర్నల్. ఇంట్రా అంటే సెల్ లోపల జరగడము, ఇంటర్నల్ అంటే రెండు సెల్స్ మధ్యలో జరగడం అన్నమాట. అంటే ఇక్కడ కూడా చూడండి, దెర్ ఆర్ స్పేసెస్ ఇన్ బిట్వీన్ టూ సెల్స్, సెల్స్ మధ్యలో స్పేసెస్ ఉంటాయి అనమాట. దోస్ ఆర్ నథింగ్ బట్ ప్లాస్మోడెస్మేటా. త్రూ దీస్ ప్లాస్మోడెస్మేటా ఓన్లీ ఆక్సిజన్ passes through the series of cells. సెల్స్ లో అన్నిట్లోకి ఆక్సిజన్ అనేది పాస్ అవుతూ ఉంటుంది అనమాట. ఓకేనా? ఓకే, అసలు ఆక్సిజన్ పాస్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఏంటి సెల్స్ కి? టు అక్కర్ రెస్పిరేషన్. ఆక్సిజన్ ఉంటేనే కదా రెస్పిరేషన్ జరిగేది, రెస్పిరేషన్ జరిగితేనే కదా ప్లాంట్ కి ఎనర్జీ రిలీజ్ అయ్యేది. సో దట్ ఈస్ ద రీజన్ అనమాట, దట్ ఈస్ ద మెయిన్ మోటో ఆఫ్ ఎయిర్. ఓకే మహేంద్ర, నెక్స్ట్ స్లైడ్ పెట్టవా? ఓకే మా, మనం ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నాము, ఒక సెల్ నుంచి ఒక సెల్లోకి వెళ్తుంది అని చెప్పుకున్నాం కదా. ఇట్ మెయిన్లీ అక్కర్స్ బై డిఫ్యూజన్. డిఫ్యూజన్ అనే ప్రాసెస్ ద్వారా అసలు సపోజ్ బయట ఉన్న ఆక్సిజన్, బయట ఉన్న ఎయిర్ స్టొమాటోలోకి ఎంటర్ అవ్వాలన్నా కూడా త్రూ డిఫ్యూజన్ ఓన్లీ, డిఫ్యూజన్ ద్వారానే జరుగుతుంది అనమాట. డిఫ్యూజన్ ఈజ్ నథింగ్ బట్ ఏ గ్రేడియంట్. అంటే గ్రేడియంట్ అంటే ఏంటంటే ఒక డిఫరెన్స్ అనేది డెవలప్ అవుతుంది అనమాట. ఇప్పుడు సపోజ్ మనం ఒక రూమ్ లో ఒక మూలను ఏం చేస్తామా, ఒక కొంతసేపటికి ఏమవుతుంది, ఆ రూమ్ మొత్తం కూడా స్మెల్ వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది అలాగా? ఎందుకు వస్తుందంటే ఇక్కడ మనం స్ప్రే చేసిన ప్లేస్ లో ఏమవుతుందంటే దాని యొక్క కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, అంతే కదా. తర్వాత ఏమవుతుంది, హై కాన్సన్ట్రేషన్ నుంచి లో కాన్సన్ట్రేషన్ ఉన్న స్పేసెస్ మొత్తానికి అది డిఫ్యూజ్ అంటే స్ప్రెడ్ అయిపోతుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ యాజ్ diffusion. అంటే diffusion is nothing but a movement of molecules from the region of high concentration to a region of lower concentration. Diffusion అంటే ఏంటంటే ఎక్కడైతే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుందో